ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానో, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. He prayed that he might die. I have had enough, Lord. He said, take my life. I am no better than my ancestors. 1 Kings chapter 19 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది వారి జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను చూసి, బలహీనతలను చూసి, లేదా ఆర్థిక పరమైన నష్టాలను చూసి తమ జీవితంలో ఆశను కోల్పోతుంటారు. ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ బ్రతుకు అని ఆలోచనలు వారి హృదయములో వస్తాయి. ఇక బ్రతికు ఉండడం వ్యర్థం, సాధించేది ఏది లేదు అని తలంచుతారు. అయితే అది కరెక్టేనా? వారి ఆలోచన యథార్థమైనదేనా? బహుశా ఈ రోజున మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను చూసి భయపడో లేదా విసుగు చెందో మీలో కూడా ఇటువంటి తలంపులు పుడుతున్నాయా? జీవితం మీద విరక్తి కలిగిన స్థితిలో నీ ఉన్నావా? నీ కుటుంబం వలనో, నీ జాబు వలనో, నీ వ్యాపారం వలన, లేదా నీకున్న అనారోగ్యం వలనో, నీ చదువు వలనో, కారణం ఏదైనా నీలో కూడా ఇలాంటి ఆలోచనలే మొదలవుతున్నాయా? అయితే దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. ఈ వాక్య భాగంలో కూడా చెప్పబడినటువంటి ఈ మాటలు ఒక సాధారణమైన మనుషుని గూర్చి కాదు. ఏదో పేదరికం తట్టుకోలేక, ఎవరి అండలేక అతను తన యొక్క ప్రాణమును ఉపేక్షించాలని అనుకోలేదు. అతను దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ మాటలు పలుకుతున్నాడు. వాక్యములో వ్రాయబడి ఉంది. అతను ఎలా ఉన్నాడంట అంటే మరణాపేక్ష గలవాడై ఉన్నాడు అని. అనగా మరణం కావాలి అని ఏలియా తన హృదయములో బలముగా కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తికి ఎప్పుడు మరణాపేక్ష వస్తుందంటే తన జీవితం మీద విరక్తి కలిగినప్పుడే కదండి. ఎందుకండి ఏలియాకి అటువంటి ఆలోచన వచ్చింది అంటే, యెజబేలు తనను చంపుతానని శపథం చేసింది. మరి దానికి భయపడో లేదా ఆమె చేతిలో ఎందుకు చావాలనో ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీవు దేనిని బట్టి భయపడి, దేనిని గూర్చి ఆలోచించి ఇటువంటి నిర్ణయానికి వచ్చావు? ఎందుకు నీ హృదయంలో ఈ ఆలోచన కలుగుతుంది? ఎవరికి భయపడుతున్నావు? ఏ విషయంలో పరువుగా ఫీల్ అయ్యి పరువు కోసమే, ప్రతిష్ట కోసమే ఆలోచిస్తున్నావా? ఏలియా అంటున్నాడు, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును అని. చాలాసార్లు మనం ఏదైనా నిర్ణయము తీసుకోవాలంటే మన ఫ్యామిలీ గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన వంశం గురించి ఆలోచిస్తాం. వాళ్ళు అలా బ్రతికారు, వాళ్ళు అలా గొప్పగా జీవించారు, వారు ఎక్కడ కూడా బలహీనులుగా లేరు, నేనెందుకు ఉండాలి, వాళ్లకు అవి ఉన్నాయి నాకేమున్నాయని ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మంచిదే, కానీ అన్నిసార్లు కాదు. నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను అని ఎప్పుడు అనుకోవద్దు. ఏలియా ఒక విషయం మర్చిపోయాడు. అదేమిటంటే తనకు ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయం మర్చిపోయాడు. అటువంటి అద్వితీయుడైన దేవుణ్ణి కలిగి ఉండడమే అతనికి గొప్ప అని గ్రహించలేకపోయాడు. అందుకే అటువంటి నిరాశ, అటువంటి బలహీనమైన ఆలోచన వచ్చింది. కానీ దేవుడు అటువంటి ప్రార్థన వినడు. ఏలియా ఆ తరువాత గొప్పగా వాడబడడం మనము లేఖనములో చూడవచ్చు, దేవుని ప్రోత్సాహం చూడవచ్చు. ఈ రోజున నీవు ఏలియా వలె ఆలోచిస్తున్నావా? మరణాపేక్షతో ఉన్నావా? నీ జీవితంలో ఇక సాధించేది ఏమీ లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికో భయపడి, ఏదో అవమానం జరిగిందని, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో విడిచిపెట్టారని పట్టించుకోవడం లేదని
నీవు చెడు నిర్ణయాలు తీసుకోవద్దు, చెడు ఆలోచనలు చేయవద్దు. దేవుడు నీ తోడుగా ఉన్నాడు. నీవు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నీవు జరిగించాల్సిన పనులు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న బలహీనమైన పరిస్థితులను చూసి భయపడక ఈ సమయంలో ఏం చెయ్యాలి ప్రభువా అని దేవునికి ప్రార్థించు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ భయంకరమైన, ఆ బలహీనమైన, ఆ కృంగిపోయిన అనారోగ్య అప్పుల పరిస్థితి నుండి దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పక కాపాడుతాడు. అందు నిమిత్తమున చెడు ఆలోచనలు మానేసి దేవుని పైన భారం వేసి జీవించు. అంతా క్షేమమే జరుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మా ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు ప్రభువా. అయా మరి తండ్రి, ఏలియా పలికినటువంటి మాటలు లక్ష్య పెట్టని దేవుడవు తండ్రి. అవును ప్రభువా, మీరు కలిగి ఉన్నారని ఏలియా గమనించలేకపోయున్నాడు ప్రభువా. మా ఆలోచనలు, మా పరిస్థితులు అన్ని చూస్తున్న దేవుడు అని, తప్పకుండా మీరు మాకు సహాయం చేస్తారని, మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడవని, అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే ప్రభువుడవని, మాకున్న పరిస్థితులన్నిటినీ అయా తీసివేసి మాకు సమృద్ధినిచ్చి మమ్మల్ని కాపాడతారని వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అయా వారికున్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు, శోధనలు, సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో ఎందరైతే బిడ్డలు మంచాన పడి ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, అయా వారికి వచ్చిన రోగమును బట్టి, ఆ రుగ్మతలను బట్టి, ఆ శారీరక బలహీనతలను బట్టి ఎందరైతే బిడ్డలు ప్రభా మీకు మొరపెడుతున్నారో ప్రభా, అయా మరి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి. అయా వారికి ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా కానీ, భయంకరమైనటువంటి రిపోర్ట్సే వచ్చినా కానీ ప్రభువా దిగులు చెందకుండా విశ్వాసముతో మీ వైపు చూసి అయా ప్రార్థించి అయా మరి స్వస్థత పొందుకునేటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను మీరు నిలవబెట్టండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాల నుండి అయా వారికి విడుదలను అనుగ్రహించండి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అత్తకోడళ్ల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అయా మీరే ప్రతి బిడ్డను సమాధానపరచండి. అయా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రభువా అయా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి మనస్సును దయచేయండి ప్రభా. అదే విధంగా ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా నా తండ్రి మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతమైన కార్యము వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. కడుపులో ఉన్న బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యముతో ఆ చంటి బిడ్డలను మీరు కాపాడండి ప్రభా. అదే విధంగా నా తండ్రి యవన బిడ్డలందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారికి మీరు ప్రసాదించండి. అవును నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారో, గేమ్స్ కి అడిక్ట్ అయిపోయారో ప్రభా, ఈ లోక ఆశలతో నిండిపోయారో వారి హృదయాలను మార్చండి. అదే విధంగా నా ప్రభువా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా మీ కనుదృష్టి మా భారతదేశం పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి. రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణ దయచేయండి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి.
ఉండండి. వారి సంఘాలను విస్తరింప చేయండి. విశ్వాసులను తండ్రి విశ్వాసములో స్థిరపరచండి నా తండ్రి. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించి ఆశీర్వదించమని అయా మీ మెండైన కనికరము వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.